సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, నిన్న జోగి రమేష్ గారు వచ్చారు. అది మీటింగ్ అటెండ్ అయ్యారు. ర్యాలీ అటెండ్ అయ్యారు. పార్థసారథి గారి మీద ఎక్కువ నెగటివిటీ ఇంపాక్ట్ అవుతుంది. ఇంకోటేంటంటే ఏదైతే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఒక మంచిగా స్వచ్ఛంగా ఉన్న ఒక పాలలో ఒక విషపూరితమైన ఒక జోగి రమేష్ లాంటి వ్యక్తి వచ్చాడు. అతనొచ్చి మొత్తం క్యాడర్‌ని మొత్తం డిస్టర్బ్ చేశారన్నట్టుగానే మనం వింటున్నాము కొన్ని ఛానల్స్‌లో. ఈవెన్ ఒక మంత్రి వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కెళ్ళిపోయింది. హ్మ్. ఎందుకు నిన్న సజ్జల భార్గవ్‌కి బెయిలు, ఆర్‌జీవి గాడికి బెయిల్ రావడం ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఏటవుతుందంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేకపోతున్నారు. హ్మ్. అంచేత ఏ వంకలేనమ్మా డొంకట్టుగా ఏడిసిందని ఇవాళ జోగి రమేష్ దొరికాడు ఆళ్ళకి అమాయకంగా. ఈయన మీద బొంబార్డింగ్ కొట్టేశారనుకోండి, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ తీరిపోయినట్టన్నమాట. హ్మ్. ఇప్పుడు కొంతమంది కూడా ఉండండి, ప్రశ్నిస్తున్నారు సార్. పార్థసారథి గారు ఆ! మళ్ళీ చెప్తున్నారు సార్, హ్మ్. ఒక మంత్రి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి గత ముఖ్యమంత్రుల్ని, గత మంత్రుల్ని, గత ఎమ్మెల్యేలని పిలవకూడదనే ఉన్న శాసనం ఉందా? లేదు, ఎక్కడా లేదు. మరి ఇప్పుడు మీరు నేను ఉంటాం సార్. నాకు బోల్డ్ మంది వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్ ఉన్నారు, బోల్డ్ మంది తెలుగుదేశం ఫ్రెండ్స్ ఉన్నారు, బోల్డ్ మంది బీజేపీ ఫ్రెండ్స్ ఉన్నారు, బోల్డ్ మంది జనసేన ఫ్రెండ్స్ ఉన్నారు. మాటకి చెప్తున్నా, నేను బీజేపీని వ్యతిరేకిస్తాను, నన్ను ఈరోజు దాకా నువ్వు మాటలేవు, నీ జట్టు పీస్ అని చెప్పిన బీజేపీ ఫ్రెండ్ ఎవరు నాకు లేడు. దిల్ టాక్ టు మీ ప్రైరీ. డిబేట్ వరకు విభేదిస్తాం, మాట్లాడతాం, అయిపోయింది. అవును, విధానపరంగా విభేదించడం అంతే. సర్వసాధారణం. అంతే పట్టుకొని ఏంది పార్టీ అధికారం లేనప్పుడు ఎవడ మాట్లాడుకోకూడదంటే మరి హ్మ్. 10 పైసలు చంద్రబాబు గారు చెప్తాను, నేను రాజశేఖర రెడ్డి గారు అత్యంత ఆత్మలో మిత్రులు అన్నారు. చెప్పారు. చాలా చాలా సార్లు. ఈవెన్ అసెంబ్లీలో కూడా చెప్పడం మరి జరిగింది. మరి అప్పుడు ఆయనకు లేనిది ఆక్షేపణలు వీళ్ళకైతే ఎలాగొస్తాయి? హ్మ్. ఇప్పుడు అలాగే సార్, జోగి రమేష్ అనే వ్యక్తి మీద మీకు పర్సనల్ వెంజ్ అంటా ఉంది. ఎవరికి? ఓ చంద్రబాబు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే తండ్రి కొడుకులు వాళ్ళ ఇంటి మీదకి వస్తే ఎవరికైనా బాధ వస్తుంది. అవును, మీరు పర్సనల్గా మీరు ముఖ్యమంత్రి, ఆయన ఓ మంత్రి, కేసులు పెట్టండి, ఏం చేయాలో చేయండి. దానికి అంతే. ఎవరిని పడితే వాళ్ళని ఆపాదించి మాడతామంటే అవును. ఇప్పుడు ఆ సంబంధించిన కులపోళ్ళు ఎక్కడో తెరచు బీరకపీ సొట్టరికాయలు ఉంటాయి, వాళ్ళు కలకూడదని శాసనాలు మీరెవరండి? హ్మ్. సార్, ఇదే జోగి రమేష్ గారు వచ్చిన తర్వాత కూడా ఈపెన్ బుద్ధ వెంకన్న గారు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఫ్లెక్సీలో జోగి రమేష్ గారి ఫోటోలు పెట్టి, అదిగో జోగి రమేష్ గారు వచ్చారు, నేనున్నాను ఇక్కడ, నేను కళ్ళు తిరిగి పడిపోయాను, నేను చంద్రబాబు ఇంటి మీదకి వచ్చారు. ఈ మొత్తం అది బుద్ధ వెంకన్న గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? సార్ ఆయన ప్రెస్ మీట్లు కూడా చూసేంత ఓపిక నాకు ఉండదు సార్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఏదో దాని గురించి తెలిసిన వాళ్ళు ఏదని చెప్తే మనం వినాలి. అవునవును. ఆయనకి ఏంటి తెలిస్తారు, ఏదో లోకేష్ గారి ధర్మం అని చేపట్టుకుని ముందుకు వచ్చిన రాజకీయ నాయకుడైన ఆయన వెనక ముందు తెలిసిన వాడు, వాళ్ళ గురించి కూడా వివరించేంత సామర్థ్యం నా దగ్గర లేదు, చేయను కూడా. ఓకే. టైం వేస్ట్ అది. ఎందుకంటే అధినాయకుడి ఇంటి మీద వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయి అట్లీస్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పార్టీని నీతో ఎలాగో కాదు అండర్లైన్ చేసి చెప్పి, నీతో కాదు కానప్పుడు నువ్వు వాళ్ళనైనా పిలిచి కాస్త గర్మాయించుకుంటే, వెనకాల మా బ్రహ్మ సోదరు వచ్చింది, వెనకాల ఇటుకి బయట పెట్టుకుని దొరికినట్టు కొట్టాడు, పరారు అందరూ. ఇదే జోగి రమేష్ కాన్ఫ్లిక్ట్ జ్ఞాపకం తెచ్చుకోమని. అవును. ఈ సామర్థ్యం ఉంటే అటు పక్క నేనైతే నాలాటోడైతే ఖచ్చితంగా చెప్తాను, అమరావతి నుంచి ఒక పిలిపించి ట్రాక్టర్ లడ్డు పెట్టి ఇటు జోగి రమేష్ స్తంభింపు చేసి ఉన్నావు, గ్యారంటీ చెప్తున్నా. అలాంటి స్ట్రాటజీసే లేవు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. అవును. మరి గవర్నమెంట్ వాళ్ళతో అంటున్నారు కదా, అలా చేస్తే ఇంకా ఎప్పుడో వాళ్ళప్పుడు మా తాతలు నేతలు దగ్గర మా మూతులు ఇప్పుడు అరెస్ట్ చేస్తామమ్మా అంటే, నీకు అధికారం ఉంటే కానీ నీకు ధైర్యం లేదని అది ఒప్పుకోండి. ఎవరికైనా అంతే. అదే ఎవరికైనా అదే వర్తిస్తుంది అన్నప్పుడు దేనికి జుజుబీ వేస్తారు ఎవరైనా సరే. అధికారం ఉంటే మా నాన్నమ్మ కూడా ఇంట్లో 6 నెలలు సాగు చేసి మూలన్న ముస్లింలను పొడిచినట్టు 6 నెలల తర్వాత మా నాన్నమ్మ కూడా నిద్ర లేచి వచ్చి చెప్పేస్తుంది, నేను అరెస్ట్ చేయగలను ఏమన్నా అని. ఎందుకు ఇది టైం వేస్ట్ కార్యక్రమాలు? కాకపోతే అవును, ఏమైనా పనికొచ్చినా ఉన్నాయి దాని మీద. ఫస్ట్ ఆయన ఇంటి మీదకి వెళ్ళడం తప్పు అందరూ ఖండించాం. అవును. దాన్ని మాట్లాడకుండా నేను కళ్ళు తిరిగి పడిపోయాను కాబట్టి ఇంకో ఫ్లెక్సీలు ఎదుర్కొంటే వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను, ఫ్లెక్సీలు చూపించడం ఎందుకు? అప్పుడు నీ తెలివితేటలేట అర్థమవుతుంది. అది పార్థసారథి గారిని పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఇది ఒక సీఎం ఇప్పుడు పాయింట్ అవుట్ చేసింది పార్థసారథి గారు ఒక్కడే కాదు సార్, అంటే గౌరవ సామాజిక వర్గాన్ని. ఎందుకంటే అది ఓ మానవుడికి ఇచ్చిన నివాళులు, వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న అత్యంత విలువలు ఉన్న ఓ మహామనిషికి నివాళులు నేర్పిస్తారంటే పార్థసారథి గారిని, శరీషమ్మని వీళ్ళందరినీ మాడుతుంటే తప్పు కదండి. తప్పు సార్, ముమ్మాటికి తప్పు. అది వీళ్ళేం పాపం చేశారండి అసలు? నాకు అర్థం కదా. ఆ మానేని స్మరించకూడదు, నువ్వు వైఎస్ఆర్సీపీ వాడు కాబట్టి ఆ మానేని స్మరించుకోకూడదు, నువ్వు గౌరవ సామాజిక వర్గం అయినా సరే అన్నది ఏమైనా శాసనమా? లేదు. నేను ఉత్తరాంధ్రలో చదువుకొచ్చాను సార్, ఆ మహనీయుడికి నేను ఇలా 2 చేతులకు దండం పెడతా, అంత గొప్ప వ్యక్తి మాకైనా. సార్, ఈవెన్ అక్కడ ఇప్పుడు ఈవెన్ కూటమి నాకు ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారని మనం ఏదైతే ఎమ్మెల్యే టికెట్స్ బీఫామ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మొత్తం లిస్ట్ ఇచ్చారు. సో ఈ వ్యక్తికి బీకామ్ చదువుకున్నాడు, ఈ వ్యక్తి ఎంకామ్ చదువుకున్నాడు, కింద వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాశారు. ఇంత ఇంత తెలిసిన నాలెడ్జ్ పర్సన్ అక్కడ ఎటువంటి మీటింగ్ జరుగుతుంది అని సరిగ్గా తెలియకుండా ఎలా నోరు పారేసుకున్నారు సార్ వీళ్ళందరూ? అదే ఊరు మంది తోసే వెనక సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది చూడండి, అలాగా
వీళ్ళకి ఏంటంటే సార్, వీళ్ళు ఎప్పుడైతే నేను చెప్పింది అదే, సజ్జల భార్గవ్కి వీళ్ళందరికీ నేను అడుగుతూ అందరికీ ఈవెన్ అక్కడ పార్టీ జెండాలు కానీ ఎటువంటి ఏం లేదు, జస్ట్ అక్కడ వీళ్ళే ఆవేశం ఒప్పుకోలేక ఎల్లో బండి ఒకటి పెట్టారు దాంట్లో. మీరు స్టేజ్ మీద కూడా గమనిస్తే గ్రీన్ బెలూన్స్ ఉన్నాయి, వైట్ బెలూన్స్ ఉన్నాయి. ఆ 2 బెలూన్స్ ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీవి, ఎల్లో వ్యాన్ మీద వచ్చారు కాబట్టి తెలుగుదేశం. ఎవరంటే మీరంతా, మీరు వెళ్ళింది అది గౌడ సామాజిక వర్గకు సంబంధించిన ఒక కార్యక్రమం. గౌడ సామాజిక వర్గంలో ఒక అత్యంత ప్రముఖుడు, దేశం గర్వించేది ఒక గౌతలచ్చన్ అనే ఒక ముద్దుబిడ్డకి నివాళులు వాళ్ళ మనవరాలు ఇవ్వడం ఆక్షేపిస్తుంటే నేను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నా. తప్పదని. సర్వ హక్కులు ఉన్నాయి సార్, పార్టీలకు అతీతంగా ఆ మహనీయుడికి గౌరవం ఇవ్వాలి. ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జోగి రమేషే అవ్వచ్చు, కానీ పార్టీలకు అతీతంగా ఆయనకి ఆయన నివాళులు అర్పించడం సర్వ హక్కులు ఉన్నాయి జోగి రమేష్కి. 100% ఉన్నాయి. అంచేత కథలు చెప్పడం మానేసి, పెట్ట కథలు అల్లడం మానేసి పంచోండి పైకి వస్తారని చెప్పమన్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్,